హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మాటిక్. 1996 లో వచ్చిన భారతీయుడు క్రియేట్ చేసిన సంచలనాలను ఆడియన్స్ ఇంకా మరవలేదు. శంకర్ గ్రాండియర్, కమల్ హాసన్ యాక్టింగ్, రెహమాన్ మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్క అంశం ఇప్పటికీ తెలుగు తమిళ ప్రేక్షకుల మెదడులో మాత్రమే కాదు, మనుషుల్లోనూ మెదులుతూనే ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దాదాపు 18 years తర్వాత రిలీజ్ అయిన చిత్రం భారతీయుడు 2. ఈ సీక్వెల్ కు సంగీతం అనిరుద్. మరి సీక్వెల్ ఎలా ఉందంటే, అవినీతి అంతకంతకు పెరిగిపోతుంటుంది. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా వేలెత్తి చూపిస్తూ అవగాహన కల్పిస్తుంటారు టీమ్ బార్కింగ్ డాగ్స్. సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, కొంతమంది సోషల్ మీడియా ద్వారా కంబ్యాక్ ఇండియన్ అనే నినాదాన్ని వైరల్ చేసి సేనాపతిని ఇండియాకి రప్పిస్తారు. అయితే సిబిఐ ఆఫీసర్ బాబీ సింహ సేనాపతిని పట్టుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. సేనాపతి టార్గెట్ ఎవరు? అక్రమాలు లేని భారతదేశాన్ని సాధించడం కోసం భారతీయుడు మొదలెట్టిన రెండో స్వతంత్ర ఉద్యమం ఎలా ముందుకెళ్ళింది అనేది తెలియాలంటే భారతీయుడు 2 చూసి భారతీయుడు 3 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 70s కి దగ్గర అవుతున్న కమల్ హాసన్ భారతీయుడు 2 లో కనిపించిన గెటప్స్ లో మెప్పించడం కోసం వేసుకున్న ప్రోస్థెటిక్స్ కోసమైనా ఆయనను మెచ్చుకొని తీరాలి. ఈ సినిమాలో ఆయన దాదాపు 6 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అయితే ఆయనకి ఈ సినిమాలో ఎమోషన్స్ పండించే అవకాశం ఎక్కువ రాలేదు. అసలు సినిమా మొత్తం 3వ భాగంలోనే ఉందని సినిమా చివరన వచ్చే ట్రైలర్ లో స్పష్టమైంది. సిద్ధార్థ్ మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ డ్యూరేషన్ చాలా తక్కువ. ప్రియా భవాని శంకర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించినప్పటికీ క్యారెక్టర్ ను పెద్దగా పండించలేకపోయింది. ఇక పరభాష నటులు చాలా మంది విలన్ గా కనిపించి కనుమరుగైపోతారు, కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. రవివర్మ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎసెట్. ముఖ్యంగా యాక్షన్స్ బ్లాక్స్ ను ఆయన క్యాప్చర్ చేసిన విధానం ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా 6 ప్యాక్ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆశించిన స్థాయిలో లేకున్నా సినిమా టోన్కి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ శంకర్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ రూమ్ సెట్ ఆడియన్స్ నోరెళ్ళబెట్టేలా చేస్తుంది. అలాగే క్యాలెండర్ సాంగ్ కూడా కనువిందుగా ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సీక్వెల్ ని 2 పార్ట్లుగా తీయాలనుకోవడంతో అసలు కథ మొత్తం 3వ భాగానికి పరిమితం అయిపోయింది. అందువల్ల శంకర్ సినిమాలు ఆకట్టుకునే స్థాయిలో భారతీయుడు 2 మెప్పించడానికి కాస్త ఇబ్బంది పడినా 3వ భాగానికి మంచి సెటప్ గా పనికొచ్చింది. ఎలాగో శంకర్ ఈ చిత్రాన్ని 2025 మొదట్లోనే రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశాడు కాబట్టి, షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి 3వ భాగంతో ఆయన ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఓవరాల్ మూవీ అనాలిసిస్ కి వస్తే భారతీయుడు 2 చిత్రం మొత్తం 3 hours డ్యూరేషన్ కాస్త ఇబ్బంది పెట్టిన కమల్ హాసన్ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్, శంకర్ టేకింగ్ అండ్ టెక్నికాలిటీస్ ను థియేటర్ లో ఎంజాయ్ చేయడం కోసం ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. నవ సమాజ కీచకుల భరతం పట్టిన భారతీయుడు 2. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 2.5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.